దేశంలోనే గూడూరు నిమ్మ మార్కెట్ ప్రసిద్ధి చెందింది. నెల్లూరు జిల్లాలో రైతులు ఎక్కువగా నిమ్మ సాగు మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా ఎన్నడూ లేని విధంగా నిమ్మ ధరలు ఒక్కసారిగా పతనం కావడంతో నిమ్మ రైతులు కుదేలయ్యారు. నిమ్మ రైతుల కష్టాలపై శివాబీ న్యూస్ ప్రత్యేక కథనం. దశాబ్దాల చరిత్ర కలిగిన గూడూరు నిమ్మ మార్కెట్ లో 34 వరకు దుకాణాలున్నాయి. ఈ దుకాణాలకు గూడూరు గ్రామీణం, పొదలకూరు, వెంకటగిరి, సైదాపురం, ఓజిలి, బాలాయపల్లి, డక్కిలి, రాపూరు తదితర మండలాల నుండి నిమ్మకాయలు దిగుమతి అవుతాయి. ప్రతిరోజు మార్కెట్ కు 300 వరకు నిమ్మ బస్తాలు వస్తుంటాయి. నాణ్యత బట్టి కాయలను గ్రేడింగ్ చేస్తారు. ఈ నిమ్మకాయలను ఢిల్లీ, లక్నో, కలకత్తా, వారణాసి, గయా, చెన్నై, బెంగళూరు ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. ఉత్తర భారతదేశంలో ఉండే డిమాండ్ ని బట్టి ఇక్కడ ధరలు పలుకుతాయి. నిమ్మ మార్కెట్ కు నిమ్మకాయలు చేరిన తర్వాత ఆయా దుకాణాల్లో రైతుల సమక్షంలోనే వ్యాపారులు వేలంపాటలు నిర్వహిస్తారు. గత ఏప్రిల్ నెలలో కిలో నిమ్మకాయలు 150 రూపాయల నుంచి 170 వరకు పలికాయి. అప్పట్లో నిమ్మ రైతులకు గిట్టుబాటు ధర లభించింది. అయితే గత కొద్ది రోజులుగా నిమ్మ ధరలు పతనమయ్యాయి. ఉత్తర భారతదేశంలో వర్షాల కారణంగా నిమ్మకాయలకు గిరాకీ లేకపోవడమే కారణంగా తెలుస్తుంది. దీంతో ధరలు ఒక్కసారిగా తగ్గిపోవడంతో రైతులు అల్లాడుతున్నారు. ఎన్నో ఏళ్లు సాగు చేసిన తర్వాత నిమ్మ దిగుబడి అవుతుంది. పెట్టుబడులు రాక రైతులు అప్పులు పాలవుతున్నారు. ప్రస్తుతం నిమ్మకాయలు కిలో 25 రూపాయల వరకు పడిపోయాయి. నిమ్మ మార్కెట్ కు తీసుకొచ్చిన కాయలను తీసుకోపోలేక వచ్చిన ధరకే అమ్ముతున్నారు. వివిధ మండలాల నుంచి గూడూరుకు వివిధ వాహనాల నిమ్మకాయలు తరలిస్తారు. తోటల్లో కాయలు కోసిన కూలీలు, రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. నిమ్మ తోటల్లో పురుగు మందులు చల్లేందుకు వేలాది రూపాయలు పెట్టుబడి అవుతుందని పలువురు రైతులు అంటున్నారు. నిమ్మ పంట మీద ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. నిమ్మ ధరలు తగ్గుముఖం పట్టడానికి మామిడి పండ్ల సీజన్ కూడా కారణమని పలువురు అంటున్నారు. ఇదే విషయమై పలువురు రైతులు శివాబీ న్యూస్ తో మాట్లాడుతూ నిమ్మ ధరలు బాగా తగ్గిపోయాయని, పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని వాపోయారు. అది కళ్యాణపురం పొదలకూరు దగ్గర శ్రీనివాసరావు. పోయిన ఏప్రిల్లో 150 నుంచి 160, 170, 180 దాకా కూడా ఉన్నాయి. కానీ ఈరోజు 50 లోపల, 25 నుంచి 50 లోపల అమ్ముతాయి. అదేంటంటే పైన వర్షాలని చెప్తున్నారు. ఇంకా పురుగు మందులు కొట్టాలంటే 2000 పైన 7 లీటర్లు బట్టి రైతులు ఈ విధంగా అమ్మితే చాలా లాస్. అంతకుముందు అమ్ముతుంది 60-70 మంది ఇప్పుడు 25, 20, 30 అవుతుందన్నా. దిగుబాటు కాదు.